రామ్ చరణ్ సినిమాలో నిజంగా ధోని నటిస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ భారీ స్థాయిలో జరుగుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ప్రస్తుతం టైం కలిసి రావడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దూసుకుపోతాడు అనుకుంటే వరుసగా ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ టైంలోనే ఆచార్య సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇలా వరుసగా 2 సినిమాలతో మెగా ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. నెక్స్ట్ సినిమా హిట్ అవ్వకుంటే చరణ్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ రికార్డ్ చేరినట్టే. అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ప్రజెంట్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి భారీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సినిమా 2 షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపిస్తారంట. టాలీవుడ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక RC-16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల న్యూస్ వైరల్ అవుతూ వస్తున్నాయి. అందులో ఎన్ని నిజాలున్నాయి అనేది సినిమా రిలీజ్ అయితేనో లేక మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనో తెలుస్తాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు స్టార్ క్రికెటర్ MS ధోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారంట. రామ్ చరణ్ క్రికెట్ పాత్ర పోషిస్తుండగా ధోని రామ్ చరణ్ కు ట్రైనర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, నిర్మాతగా కొనసాగుతున్నారు. ధోని హీరోగా సినిమా కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సినిమాలో నిజంగా ధోని నటిస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ కు ధోని కూడా చేరితే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. మరి ధోని నిజంగా ఈ సినిమాలో నటిస్తారా లేదా అనేది చూడాలి. రామ్ చరణ్ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.